హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన బందర్ రోడ్ చందనా గ్రాండ్ ఏరియాలో ఉన్నానండి. ఈ వీడియోలో మనకి ఒక మంచి లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను. ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయండి. ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది చూపిస్తున్నానండి. ముందుగా లిఫ్ట్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. జాన్సన్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లోర్ కి 4 ఫ్లాట్లు ఉన్నా కదండి. ఇదంతా కూడా కామన్ కారిడార్ స్పేస్ వస్తుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా కామన్ కారిడార్ స్పేస్ వస్తుంది. అలాగే ఈ ఫ్లాట్స్ కంప్లీట్ సెక్యూరిటీ సిస్టమ్ తో ఉన్నవండి. సీసీ కెమెరాస్ ప్రతి ఫ్లోర్ కి ఉంటాయి. సెల్లార్ ప్రతి చోట కూడా కవర్ చేసి ఉంచారు. సో ఇప్పుడు మనం అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూద్దామండి. ఇది సేల్ అయిపోయింది. జస్ట్ మన కస్టమర్స్ కోసం అనేది ఈ ఫ్లాట్ ని రిక్వెస్ట్ చేస్తే చూపించమన్నారు. ఇది ముందుగా సింహద్వారం అండి, మెయిన్ ఎంట్రన్స్. ఇల్లు చుట్టూ కూడా చూడొచ్చు. ఒకసారి వుడెన్ క్లాడింగ్ చేయించుకున్నారు. మంచి లుక్ అయితే వచ్చింది. ఇది మెయిన్ డోర్ అండి, సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్. ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా లివింగ్ స్పేస్ కింద వస్తుందండి. ఇదంతా కూడా లివింగ్ ఏరియానే. మీరు సీలింగ్ వర్క్ అది కూడా గమనించుకోవచ్చండి. ఈ సీలింగ్ వర్క్ అంతా కూడా ఈ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు కొంచెం చేయించుకున్నారు, మోడిఫికేషన్స్ అవి. సో అది ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు టీవీ వాల్ యూనిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం డైనింగ్ స్పేస్ చూద్దామండి. ఇక్కడ డైనింగ్ స్పేస్ వచ్చింది. ఇక్కడైతే క్రాకరీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం ఫ్రెండ్స్. కిచెన్ ఇక్కడ వచ్చింది. ఇది ఓపెన్ స్టైల్ కిచెన్ అండి. ఇదంతా కూడా కిచెన్ వచ్చింది. కిచెన్ కమ్ డైనింగ్. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్. చూస్తున్నారు కదా. కంప్లీట్ సెమీ మోడ్యులర్ కిచెన్ లేదా మోడ్యులర్ కిచెన్ మన చాయిస్ ప్రకారం చేయించుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి కూడా ఇలా స్పేస్ ప్రొవైడ్ చేసుకున్నారు. చాలా మంచి డిజైన్ చేయించుకుంటున్నారండి. మంచి ఇంటీరియర్ డిజైనర్ తో చేస్తే ఫ్లాట్ ఎక్సలెంట్ లుక్ వస్తుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేపాటికి మనకి వాష్ ఏరియా వచ్చిందండి. ఈ సైడ్ అయితే వాష్ ఏరియా వచ్చిందండి. మన వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి అన్ని రకాల ఇక్కడేనండి ప్రొవిజన్ ఇచ్చింది. అటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పూజా రూమ్ వచ్చిందండి. ఇదంతా కూడా వీళ్ళు డిజైన్ చేయించుకుందే. ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు అయితే ఇదంతా డిజైన్ చేయించుకున్నారు. ఇక్కడ పూజా స్పేస్ అయితే ఇక్కడ వచ్చింది, పూజ గది ఇక్కడ చేయించుకున్నారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. మీరు చూడొచ్చు, ప్రతి డోర్ దగ్గర కూడా వీళ్ళు ఇలాగ వుడెన్ క్లాడింగ్ అయితే చేయించారు. అది కూడా చూడండి అండి, చాలా మంచి వర్క్ చేయించారు బిల్డర్. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా స్పేషియస్ గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. అలాగే వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే వచ్చినాయి ఇక్కడ. అలాగే సీలింగ్ వర్క్ కూడా మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు ప్లెయిన్ సీలింగ్ అది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్, అలాగే ఇక్కడ వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ అది వచ్చింది. ఇక్కడ టీవీ వాల్ యూనిట్ అయితే వీళ్ళు చేయించుకున్నారు. అలాగే మనం కూడా చేయించుకోవచ్చు. జస్ట్ మనకు ఒక ఐడియా కోసం ఈ ఫ్లాట్ అయితే డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నానండి. నెక్స్ట్ ఒకసారి సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అంటే కిడ్స్ బెడ్రూమ్. అలాగే మీరు వార్డ్రోబ్స్ కూడా చూడొచ్చు. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి కిడ్స్ బెడ్రూమ్ సైడ్ మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ లాంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ సైడ్ ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండి. చక్కటి గాలి వెలుతురు అనేది ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ బాల్కనీ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి. ఈ పైన కూడా చూడండి, సీలింగ్ WPVC మెటీరియల్ యూస్ చేసి మంచిగా డిజైన్ చేయించారు బిల్డర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఒకసారి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా చూడొచ్చు, మన వార్డ్రోబ్స్ అయితే వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ వచ్చినాయి. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ప్రొవైడ్ చేసుకోవడం జరిగిందండి. చూశారు కదండి, ఇది మొత్తం 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ తో వచ్చినాయి. చాలా అంటే చాలా లగ్జరీస్ గా ఉంది. ఫ్లాట్ డిజైన్ చేయించుకుంటే వర్క్ అంతా చేయిస్తే చాలా బాగుంది ఫ్లాట్. ఇది మనకి చందనా గ్రాండ్ బందర్ రోడ్ దగ్గరలో ఉన్నాయండి ఫ్లాట్స్. లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి. 20 ఫ్లాట్స్ లో ఓన్లీ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేప్పటికి 2300 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్లింత్ ఏరియా 1646 ఎస్ఎఫ్టీ వస్తుంది. అలాగే యూడిఎస్ వచ్చేప్పటికి 71 గజాల 98 పాయింట్లు ఇస్తున్నారు. ప్రైస్ కోసం అయితే నాకు ఒకసారి కాల్ చేయండి ఫ్రెండ్స్, డిస్కస్ చేద్దాము. అలాగే మనకి ఈ వీడియో గురించి, ప్రాపర్టీ గురించి కావాల్సి వస్తే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేశానండి. నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయ్యేలాగా ప్రయత్నిద్దాము. అలాగే మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అయితే
ఖచ్చితంగా ఉంటుందండి. అది ఒకసారి అందరూ గమనించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.